దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధాన శుభములు తెలియజేస్తున్నాను. పునరుద్ధానము పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే ఒక సత్యాన్ని మీ ముందుంచాలని ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపించినాడు. పునరుద్ధానం ద్వారా మరి కోకొల్లలుగా ఆశీర్వాదములు, దీవెనలు పరిశుద్ధ గ్రంథములో వాగ్దానం చేయబడింది. అందులో చాలా గొప్ప దీవెన పునరుద్ధానం ద్వారా మనము పరిశుద్ధాత్మ కుమ్మరింపును పొందుకుంటున్నాం. అది వాగ్దానం చేయబడిన ఆత్మ అని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 33వ వచనం చూడండి. Acts 2:33. అపోస్తల కార్యము 2:33. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ అంటే యేసు ప్రభు పునరుద్ధానము ఆయన శిలువ మరణమైన తర్వాతనే కదా మనము మరి గ్రహించేది. శిలువ మరణం తర్వాత ఆయన పునరుద్ధానం. అందుకే అపోస్తల కార్యము 1వ అధ్యాయము 3-5 వచనాలు నేను చదువుతున్నాను. హౌ జీసస్ ప్రామిస్డ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి ఇక్కడ కూడా రాసింది. ఇది పునరుద్ధానం ద్వారా మనకు లభించే గొప్ప ఆశీర్వాదం. అపోస్తల కార్యం 1:3-5 చదువుతున్నాను. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి, ప్రమాణం అంటే రుజువు, అనేక రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసము ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందెదరనెను. ఇది తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ. ఇది పునరుద్ధానం ద్వారానే మనకు లభ్యమైందనే సత్యము మనం గ్రహించాలి. పునరుద్ధానము పరిశుద్ధాత్మ కుమ్మరింపు. తర్వాత 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. పునరుద్ధానం అయిన తర్వాత శిష్యులు సాధారణమైన వ్యక్తులు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారానే వారు భూదిగంతముల వరకు సాక్షులుగా మరి వారు బలం పుంజుకున్నారు. సాక్షులవుటకు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. అయితే మేడగదిలో మనం చూస్తున్నాం, ఇది పునరుద్ధానం అయిన తర్వాతనే వారు మరి యేసుక్రీస్తు ప్రత్యక్షతలను, ఆ రుజువులను శిష్యులు జనసమూహము వారు గమనించినారు, నమ్మినారు, వారి విశ్వాసము స్థిరపరచబడింది. తర్వాత అపోస్తల కార్యం 1:14 వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండె. వారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎడతెగక ప్రార్థిస్తున్నారు, ఏక మనసుతో ప్రార్థిస్తున్నారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకు వేచి ఉన్నారు. అప్పుడు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడినది. పెంతెకోస్తు అను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని తిరిగి మనం ఇక్కడ చూసినప్పుడు బలహీనులు బలపరచబడినారు. మరి సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన పనులు చేసినారు.
అదే అపోస్తల కార్యం. 28 అధ్యాయాలు అపోస్తల ద్వారా దేవుడు జరిగించిన కార్యం. అపోస్తలు ఎవరు? వారి శిష్యులు. పరిశుద్ధాత్మ పొందిన పిమ్మట అపోస్తలుగా మారిపోయినారు. సెంట్ బై గాడ్, దేవుని చేత సర్వలోకానికి పంపబడినారు. సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్త అందించుడి. పరిశుద్ధాత్మ మీ మీదకి దిగినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మీరు యూదయ, సమరయ, మరి దేశమందంతటా, మరి భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ వాగ్దానం నెరవేరడం మనం చూస్తున్నాము. వారి చేత అద్భుత కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా జరిగింది. మరి యేసుప్రభు ముందే చెప్తాడు, మీరు నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొడతారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము. ఇట్టి శక్తి ఈ శిష్యులకు లభించింది పరిశుద్ధాత్మ ద్వారా. మార్క్స్ వార్త 16:15 నుండి చదువుతున్నాను. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్త ప్రకటించాలంటే శక్తి కావాలి కదా. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతనొందుదురు అని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యము స్థిరపరచబడిందట. అపోస్తలులు దేవుని వాక్యము ప్రకటిస్తున్నప్పుడు అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, వారు పొందిన పరిశుద్ధాత్మ శక్తి కార్యాల ద్వారా దేవుని వాక్యము స్థిరపరచబడెను అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అంటే ఈ పునరుద్ధానంలో ఉన్న గొప్ప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ కొరకు మనము అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడుననుంది. ఇది ప్రతి విశ్వాసికి ఉన్న గొప్ప ఆధిక్యత, అడిగి పొందుకోవడం. ఈ పునరుద్ధాన ఆశీర్వాదం ఇది కనుక అడగాలండి. ఇక్కడ వాక్యంలో లూకా సువార్త 11:9 నుండి, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ అంటే కొందరికే అది పరిమితమైంది అని కాదు, అందరికి ఇస్తాడు దేవుడు. అడుగు ప్రతివానికి ఇవ్వబడిన ఉంది. వాక్యం చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం 10వ వచనం, అడుగు ప్రతి వానికి ఇవ్వబడు. ఇది అందరిది అన్నమాట. యూ కెన్ జస్ట్ ఆస్క్ అండ్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. మరి మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డు నడితే తేలునిచ్చిన, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ఎంతో నిశ్చయముగా తండ్రి అయిన దేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఇది యేసు క్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా మనము పొందుకున్న గొప్ప లబ్ధి అనాలి, ఆశీర్వాదం. అందుకే మనం చూస్తాం అపోస్తల కార్యంలో 28 అధ్యాయాలు కూడా సాధారణమైన శిష్యులను దేవుడు తన ఆత్మతో నింపి హృదయంలో ఆత్మను కుమ్మరించి వారు పామరులని, విద్యలేని వారులని, వారు బలహీనమైన ప్రవర్తన గలవారే, కానీ దేవుడు ఆత్మతో నింపి బలంగా వాడుకున్నాడు. అపోస్తల కార్యములంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్, ఆల్ ద థింగ్స్ డన్ బై ద అపోస్టల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బై బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మరి సౌలు పౌలుగా మార్చబడినప్పుడు కూడా మనం చూస్తాం శిలువ దర్శనం చేతనే మరి అపోస్తలుడైన పౌలు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై, అంటే మానవునికి సాధ్యం లేని కార్యాలు, అసాధారణమైన కార్యాలు ప్రభు కొరకు చేసినాడు. బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. 2 Corinthians 4:7 onwards, a few verses. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక మా వల్ల కలిగిన కార్యం కాదంటున్నాడు పౌలు. అయినను ఆ బలాధిక్యం, ఆ స్ట్రెంగ్త్, ఆ పవర్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అస్, మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి కుండలో బంగారం అన్నమాట. మట్టి కుండ ఇది మన దేహాలు. మన్నైనది మట్టికి చేరిపోతుంది, కానీ మట్టి దేహంలో ఈ గొప్ప ఐశ్వర్యం పెట్టినాడు. ఇది పునరుద్ధానం ద్వారా కలిగిన ఆశీర్వాదం. అయితే ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటంలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటు పోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము. అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము. తరమపడుచున్నను దిక్కులేని వారం కాము. పడద్రోయబడినను నశించు వారం కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. ఏలైనగా యేసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాం. అయినా మాకు భయం లేదు. నేను మరణముకు అప్పగింపబడుచున్నాను, ఎటు పోయినను శ్రమ పడుతున్నాను,
ఎన్ని బాధలు ఇబ్బందులు మా జీవితంలో కలిగినను ఈ మట్టి ఘటంలో ఈ గొప్ప మహిమైశ్వర్యం మాలో కలదు కాబట్టి ఇది మామూలమైనది కాదు, ఇది అసాధారణమైనది, దేవుని వల్ల కలిగిన కార్యం, ఈ పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం. కాబట్టి మాకు శ్రమైనను, ఇరుకైనను, అపాయమైనను మేము దిక్కులేని వారం కాము, మేము పడద్రోయబడడం, మేము నశించిపోవాలాగు. యేసు యొక్క జీవము మా శరీరం అందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరం అందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. ఎందుకంటే యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణంనకు అప్పగింపబడుచున్నాం. అంటే ఎంత ధైర్యం ఈ పరిశుద్ధాత్మ ద్వారా యేసునందు విశ్వాసం ఉంచే విశ్వాసే కలదు. అంటే ఆయన వాగ్దానం చేసినాడు, ముందే వాగ్దానం చేసినాడు శిష్యులకు. యోహాను సువార్తలో మేము చూస్తున్నాము, ఇది వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ అనే వాక్యంలో చూస్తున్నాం. అంటే యేసు శిలువ మరణానికి ముందు శిష్యులను ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. నేను వెళ్ళిపోతున్నానే మీరు దిగులు చెందకండి, మీరు మరి ఆందోళన చెందే అవసరం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని ఫుట్ నోట్లో ఉంది. కంఫర్టర్, హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద కంఫర్టర్. ఆదరించి ఆత్మను మీకు పంపిస్తాను. సత్య స్వరూపియగు ఆత్మ అంటే సర్వ సత్యంలో నడిపించే ఆత్మను మీకు అనుగ్రహిస్తాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందుకొని ఎరుగు. మీరు ఆయనను ఎరుగుదురు. యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించని వారికి లేదు ఈ ఆశీర్వాదం. రక్షణ అంటేనే యేసు మరణమందు పునరుద్ధానమందు విశ్వాసం. అదే నిత్య జీవానికి మార్గం, అదే పరిశుద్ధాత్మ నింపుదలకు మార్గం. మరి యేసును ఎరగని వారికి లేదు ఈ పరిశుద్ధాత్మ శక్తి. యేసును ఎరిగిన వారు ఆత్మను పొందుకుంటారు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పెద్ద వాగ్దానం ఇది. ఎవరు లేరు, దిక్కు లేదు, దశ లేదు అనకూడదు విశ్వాసం. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్ద కొత్తును. యేసు ప్రభుని అంగీకరించిన వారు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు గలవారు ఎప్పుడు కూడా అనాథులు గారు. వారు పరిశుద్ధాత్మ ఉనికిని తెలుసుకుంటూ ఉంటారు. వారు పరిశుద్ధాత్మతో నివసిస్తారు. పరిశుద్ధాత్మను వారిని విడవడు, వారిలో ఉంటాడు, వారితో ఉంటాడు. అదే యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం. తర్వాత 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయి. దేవుని స్తోత్రం. మనకు అపాయం రాగానే, బాధ, మరి అసమాధానం రాగానే వెంటనే వాగ్దానం గుర్తొస్తుంది. ఎవరు గుర్తు చేస్తున్నారు ఇది? వెంటనే ఒక వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అది ఎవరిస్తున్నారు ఈ జ్ఞాపకం? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాగ్దానాలను నీకు జ్ఞాపకం చేసేది అది పరిశుద్ధాత్మ పని అన్నమాట. నీకు ఆదరణ కలిగిస్తుంది, నీకు ధైర్యం కలిగిస్తుంది, నీకు నెమ్మది కలిగిస్తుంది. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, సదాకాలం నేను నీతో కూడా ఉంటాను, నేను బాధల్లో నేను విడిపిస్తాను, నేను తప్పిస్తాను. ఇవన్నీ వాగ్దానాలు పరిశుద్ధాత్ముడు తన విధులు నిర్వహిస్తున్నాడు అనమాట విశ్వాసి పట్ల. ప్రతి ఆందోళనలో, ప్రతి కలవరంలో, ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో వెంటనే వాగ్దానం నీకు ఎందుకు జ్ఞాపకానికి వస్తుంది? అది పరిశుద్ధాత్ముని యొక్క విధి. యోహాను సువార్త 14:26లో పరిశుద్ధాత్ముడు తగిన సమయం ముందు నీకు తగిన వాక్యాన్ని, వాగ్దానాన్ని జ్ఞాపకాన్ని తీసుకొని వస్తాడంట. దేవుని స్తోత్రం. ఇది గొప్ప ఆశీర్వాదంగా మనము భావిస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఇది పునరుద్ధానము ద్వారానే మనకు లభించిందనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసు ప్రభు మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని కొరకు బలమైన కార్యములు చేయడానికి, మనం ఈ లోకంలో కలిగే ఇబ్బందులు, ఇరుకులు, అసమాధానము, ఆందోళన, కలవరం ఇవన్నీ జయించడానికి యేసు ఆత్మను కలిగిన వారం. ఈ మంటి ఘటములో ఆ గొప్ప మహిమైశ్వర్యం గలవారం. ఈ మంటి ఘటములో ఆ పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పాపమును గురించి ఒప్పింపు చేస్తున్నాడు. మనల్ని మరి దేవుని చిత్తము నెరవేర్చడానికి మనల్ని సిద్ధం చేసి అదే మార్గంలోకి మనల్ని అనునిత్యము నడిపిస్తున్నాడు. అందుకే ఈ మంటి ఘటములో ఆ మహిమైశ్వర్యం, పరిశుద్ధాత్మకు మరో పేరు మహిమైశ్వర్యం. అంటే ఎంతో గొప్ప నిధులతో నిండి ఉన్న ఆత్మ అన్నమాట ఇది, పరిశుద్ధాత్మ శక్తి. ఇట్టి శక్తి గలవారు ఈ లోకాన్ని జయిస్తారు. ఇట్టి శక్తి గలవారు పునరుద్ధాన బలాన్ని పొందుకుంటారు. ఇట్టి శక్తి గలవారు అన్నిటి మీద విజయం సాధిస్తారు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువాని పరిశుద్ధ నామమున స్తోత్రం. పునరుద్ధానం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, దాంట్లో ప్రప్రదమైంది పరిశుద్ధాత్మ శక్తి, గొప్ప ఆశీర్వాదం.
It is because of the resurrection of Jesus we are able to be filled with the power of God. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి విశ్వాసికి వాగ్దానం చేయబడింది. ప్రార్థనలు అది పొందుకోవాలని, అన్నిటి మీద విజయం సాధించడానికి నీవు విశ్వాసిని ఆత్మతో నింపుతున్నావు కనుక నీకు వందనాలు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను. ఆ జయశాలి యొక్క ఆత్మ మాలో ఉంది, మాతో ఉంది. నా ఆత్మ మీ మధ్యలో ఉంది, మీరు భయపడకూడదు అని సెలవిచ్చినావు. ఎంత గొప్ప వాగ్దానమునైనా. మరి తండ్రి, అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మని ఇస్తానన్నా, అడిగి పొందుకోవడానికున్నా ఆ యొక్క మరి ఆధిక్యతను మాకందరికి నీ పేరట ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మా సంఘం మీద, మా మీద, ప్రతి ఒక్కరి మీద ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ